అందరికీ నమస్తే అండి. నేను మీ వరప్రసాద్ సుంకేసుల. వెల్కమ్ టు స్కీమ్ స్టార్ ఛానల్. గతంలో నేను హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ గురించి అలాగే రేషన్ కార్డులు పింఛన్ల గురించి వీడియోలు చేయడం జరిగినది. అంటే దాని ప్రకారం ఆ వీడియోల ప్రకారం డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 28వ తేదీ వరకు కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ లేదా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అప్లికేషన్ మనం తీసుకొని డిసెంబర్ 28 తర్వాత సంక్రాంతిలోపు వాటి యొక్క వివరాలు చెక్ చేసి అందరికీ సంక్రాంతిలోపు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని గతంలో వీడియో చేయడం జరిగినది. కానీ ఈరోజు చాలామంది మన సబ్స్క్రైబర్లు సచివాలయంకి వెళ్ళారంట. అక్కడ సచివాలయ సిబ్బంది మాకు అటువంటి ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు అని అంటున్నారంట. దానికి సంబంధించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు లేదా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు మరియు కొత్త పెన్షన్లకి అప్లికేషన్ మేము తీసుకుంటామని ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ యొక్క అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో వాళ్ళకు పోస్ట్ చేయడం జరిగినది. ఆ పోస్ట్ ప్రకారం ఏమిరా అంటే, ఏపీలో సూపర్ 6తో పాటు ఏ పథకం పొందాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు ఉంటేనే సూపర్ 6 మరియు ఇతర పథకాలు అనేవి వస్తాయి అని చెప్పడం జరిగినది. అలాగే డిసెంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటాము అని చెప్పడం జరిగినది. ఇలా అప్లికేషన్లు తీసుకునే సమయంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6th స్టెప్ వెరిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పారు. 6th స్టెప్ వెరిఫికేషన్ అంటే 300 మీటర్ల కన్నా ఎక్కువ కాల్చారా కరెంటు బిల్లు అనేది, అలాగే భూమి అనేది 5 ఎకరాల కన్నా ఎక్కువగా ఉందా, అలాగే కారు ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, ఇటువంటివన్నీ క్యాన్సిల్ చేస్తున్నాము అని వాళ్ళ యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగినది. కానీ ఈరోజు సచివాలయానికి వెళితే అక్కడ ఇంకా వాళ్ళకు ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదని చెబుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ అప్లికేషన్ వాళ్ళు ఎప్పటి నుంచి ప్రాసెస్ చేస్తారా అంటే, రేపు అంటే డిసెంబర్ 3వ తేదీన కూటమి ప్రభుత్వం యొక్క క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో రేషన్ కార్డుకి కొత్త రేషన్ కార్డుకి మార్పులు చేర్పులకి అలాగే మైగ్రేషన్కి అలాగే డిలేట్కి వీటికి ఏమేమి అర్హతలు ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే కొత్తగా పెన్షన్లకి ఏమేమి అప్లికేషన్స్ ఉండాలి, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏమేమి అర్హతలు ఉండాలని రేపు క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ చేసి 4 లేదా 5వ తేదీ నుండి అప్లికేషన్ ఫామ్లు సచివాలయంలో ఎనేబుల్ చేయడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. త్వరలో గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరొక వీడియోలో మీకు సమాచారం అందించడానికి నేను ఎప్పుడూ ఉంటాను. ఇటువంటి సమాచారం మీకు త్వరగా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.